కుమ్ములాటలు. కులం కూడు పెట్టదు, మతం మని ఇవ్వదు. నా మతం పెద్దది, నా కులం గొప్పది, నా దగ్గర బలం ఉంది, బలగం ఉంది అని విర్రవీగే మూర్ఖులకు పటిష్టమైన ప్రభుత్వ చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే జైల్లో చిప్పుకూడు కాదు కదా, జైల్లో జీవితాంతం కుక్కల్లా బ్రతకాలి. అసలు విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 10 సంవత్సరాల క్రితం కులం పేరుతో అహంకారాన్ని చూపించారు కొంతమంది అగ్రకులాల వ్యక్తులు. అదే ఊరిలో ఉన్న ఇంకొంతమంది దళితుల్ని అవమానించారు, వారి జీవితాలను నాశనం చేశారు. అయితే ఈ అగ్రవర్ణాలకు చెందిన మూర్ఖులు సినిమా థియేటర్లో జరిగిన ఒక గొడవతో దళితుల్ని అవమానించారు, దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఇంతటితో ఆగకుండా ఓర్వలేని తనంతో కక్ష పెట్టుకొని అహంకారంతో దళితుల ఇళ్లపై నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించిన కర్ణాటక స్థానిక కోర్టు వెంటనే తీర్పు ఇవ్వకుండా పలు రకాల వాదోపవాదాల తర్వాత స్టేలు విధిస్తూ ఎట్టకేలకు కర్ణాటక కోర్టు 98 మందికి 5-10 సంవత్సరాలు కాకుండా ఇలాంటి చీడపరుగులు బయట ఉంటే ప్రమాదకరమని ఏకంగా జీవితాంతం జైల్లో ఉండే విధంగా, జైల్లో జీవితాంతం విలువ తెలుసుకునేలా జైలు శిక్ష వేసింది. ఇప్పుడు ఈ వార్త కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కులం పేరుతో రెచ్చిపోయే నీచులకు ఇలాంటి శిక్ష వేయాలని కర్ణాటక కోర్టు కరెక్ట్ తీర్పు ఇచ్చిందని అభినందిస్తున్నారు. ఏదేమైనా ఇంతటి నాగరికత పెరిగిన కాలంలో కూడా ఇంకా మా కులమే గొప్పంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారికి ఈ సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావటం లేదు. కులం కుమ్ములాటలు. కులం కూడు పెట్టదు, మతం మని ఇవ్వదు. నా మతం పెద్దది, నా కులం గొప్పది, నా దగ్గర బలం ఉంది, బలగం ఉంది అని విర్రవీగే మూర్ఖులకు పటిష్టమైన ప్రభుత్వ చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే జైల్లో చిప్పుకూడు కాదు కదా, జైల్లో జీవితాంతం కుక్కల్లా బ్రతకాలి. అసలు విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 10 సంవత్సరాల క్రితం కులం పేరుతో అహంకారాన్ని చూపించారు కొంతమంది అగ్రకులాల వ్యక్తులు. అదే ఊరిలో ఉన్న ఇంకొంతమంది దళితుల్ని అవమానించారు, వారి జీవితాలను నాశనం చేశారు. అయితే ఈ అగ్రవర్ణాలకు చెందిన మూర్ఖులు సినిమా థియేటర్లో జరిగిన ఒక గొడవతో దళితుల్ని అవమానించారు, దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఇంతటితో ఆగకుండా ఓర్వలేని తనంతో కక్ష పెట్టుకొని అహంకారంతో దళితుల ఇళ్లపై నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించిన కర్ణాటక స్థానిక కోర్టు వెంటనే తీర్పు ఇవ్వకుండా పలు రకాల వాదోపవాదాల తర్వాత స్టేలు విధిస్తూ ఎట్టకేలకు కర్ణాటక కోర్టు 98 మందికి 5-10 సంవత్సరాలు కాకుండా ఇలాంటి చీడపరుగులు బయట ఉంటే ప్రమాదకరమని ఏకంగా జీవితాంతం జైల్లో ఉండే విధంగా, జైల్లో జీవితాంతం విలువ తెలుసుకునేలా జైలు శిక్ష వేసింది. ఇప్పుడు ఈ వార్త కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కులం పేరుతో రెచ్చిపోయే నీచులకు ఇలాంటి శిక్ష వేయాలని కర్ణాటక కోర్టు కరెక్ట్ తీర్పు ఇచ్చిందని అభినందిస్తున్నారు. ఏదేమైనా ఇంతటి నాగరికత పెరిగిన కాలంలో కూడా ఇంకా మా కులమే గొప్పంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారికి ఈ సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావటం లేదు. కులం కుమ్ములాటలు. కులం కూడు పెట్టదు, మతం మని ఇవ్వదు. నా మతం పెద్దది, నా కులం గొప్పది, నా దగ్గర బలం ఉంది, బలగం ఉంది అని విర్రవీగే మూర్ఖులకు పటిష్టమైన ప్రభుత్వ చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే జైల్లో చిప్పుకూడు కాదు కదా, జైల్లో జీవితాంతం కుక్కల్లా బ్రతకాలి. అసలు విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 10 సంవత్సరాల క్రితం కులం పేరుతో అహంకారాన్ని చూపించారు కొంతమంది అగ్రకులాల వ్యక్తులు. అదే ఊరిలో ఉన్న ఇంకొంతమంది దళితుల్ని అవమానించారు, వారి జీవితాలను నాశనం చేశారు. అయితే ఈ అగ్రవర్ణాలకు చెందిన మూర్ఖులు సినిమా థియేటర్లో జరిగిన ఒక గొడవతో దళితుల్ని అవమానించారు, దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఇంతటితో ఆగకుండా ఓర్వలేని తనంతో కక్ష పెట్టుకొని అహంకారంతో దళితుల ఇళ్లపై నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించిన కర్ణాటక స్థానిక కోర్టు వెంటనే తీర్పు ఇవ్వకుండా పలు రకాల వాదోపవాదాల తర్వాత స్టేలు విధిస్తూ ఎట్టకేలకు కర్ణాటక కోర్టు 98 మందికి 5-10 సంవత్సరాలు కాకుండా ఇలాంటి చీడపరుగులు బయట ఉంటే ప్రమాదకరమని ఏకంగా జీవితాంతం జైల్లో ఉండే విధంగా, జైల్లో జీవితాంతం విలువ తెలుసుకునేలా జైలు శిక్ష వేసింది. ఇప్పుడు ఈ వార్త కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కులం పేరుతో రెచ్చిపోయే నీచులకు ఇలాంటి శిక్ష వేయాలని కర్ణాటక కోర్టు కరెక్ట్ తీర్పు ఇచ్చిందని అభినందిస్తున్నారు. ఏదేమైనా ఇంతటి నాగరికత పెరిగిన కాలంలో కూడా
ఇంకా మా కులమే గొప్పంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారికి ఈ సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావటం లేదు. కులం కుమ్ములాటలు. కులం కూడు పెట్టదు, మతం మని ఇవ్వదు. నా మతం పెద్దది, నా కులం గొప్పది, నా దగ్గర బలం ఉంది, బలగం ఉంది అని విర్రవీగే మూర్ఖులకు పటిష్టమైన ప్రభుత్వ చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే జైల్లో చిప్పుకూడు కాదు కదా, జైల్లో జీవితాంతం కుక్కల్లా బ్రతకాలి. అసలు విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 10 సంవత్సరాల క్రితం కులం పేరుతో అహంకారాన్ని చూపించారు కొంతమంది అగ్రకులాల వ్యక్తులు. అదే ఊరిలో ఉన్న ఇంకొంతమంది దళితుల్ని అవమానించారు, వారి జీవితాలను నాశనం చేశారు. అయితే ఈ అగ్రవర్ణాలకు చెందిన మూర్ఖులు సినిమా థియేటర్లో జరిగిన ఒక గొడవతో దళితుల్ని అవమానించారు, దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఇంతటితో ఆగకుండా ఓర్వలేని తనంతో కక్ష పెట్టుకొని అహంకారంతో దళితుల ఇళ్లపై నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించిన కర్ణాటక స్థానిక కోర్టు వెంటనే తీర్పు ఇవ్వకుండా పలు రకాల వాదోపవాదాల తర్వాత స్టేలు విధిస్తూ ఎట్టకేలకు కర్ణాటక కోర్టు 98 మందికి 5-10 సంవత్సరాలు కాకుండా ఇలాంటి చీడపరుగులు బయట ఉంటే ప్రమాదకరమని ఏకంగా జీవితాంతం జైల్లో ఉండే విధంగా జైల్లో జీవితాంతం విలువ తెలుసుకునేలా జైలు శిక్ష వేసింది. ఇప్పుడు ఈ వార్త కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కులం పేరుతో రెచ్చిపోయే నీచులకు ఇలాంటి శిక్ష వేయాలని కర్ణాటక కోర్టు కరెక్ట్ తీర్పు ఇచ్చిందని అభినందిస్తున్నారు. ఏదేమైనా ఇంతటి నాగరికత పెరిగిన కాలంలో కూడా ఇంకా మా కులమే గొప్పంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారికి ఈ సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావటం లేదు.